వెల్కమ్ టు అవర్ ఛానల్. మనిషి తీరు ఎలాంటిదంటే వట్టిగానే వస్తాడు, వట్టిగానే పోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనిషి జీవిత ప్రయాణం విచిత్రమైన వైరుధ్యాల సమాహారం. ఖాళీ చేతులతోనే పుడతాడు, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాడు. కానీ మధ్యలో మాత్రం ఇది నాది, అది నాది అనే మమకారాల వలలో చిక్కుకొని తనను తాను మర్చిపోతాడు. ఈ సత్యాన్ని మనకు బలంగా గుర్తు చేసే ఒక ఘట్టం మహాభారతంలో కనిపిస్తుంది. అది ఏంటిదంటే, గాంధారి శాపనానంతరం యదువంశం నాశనమైపోయింది. ఆ తర్వాత పాండవులు తమ జీవిత ధర్మాన్ని పూర్తి చేసి రాజ్యాన్ని, సంపదలను, బంధుమిత్రులను విడిచిపెట్టి మహాప్రస్థానం వైపు బయలుదేరుతారు. ఈ సందర్భంగా అర్జునుడు తన గాంధీవాన్ని వెంట తీసుకెళ్లాలనుకున్నాడు. అది అతడికి కేవలం ఒక ఆయుధం కాదు, తన గర్వం, గుర్తింపు, విజయాలకు ప్రతీక. అప్పుడు ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై శరీరాన్నే వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఆయుధాలను ఎందుకు తీసుకెళ్తున్నావని ప్రశ్నించాడు. ఆ దివ్య పురుషుడు ఎవరంటే అగ్నిదేవుడు. కాండవ దహనం సమయంలో ఆయన కృష్ణార్జునుల సహాయాన్ని ఆశించి వరుణదేవుడి నుంచి దివ్యమైన గాంధీవాన్ని, అక్షయ తునీరాలను పొందుతాడు. వాటిని అర్జునుడికి ప్రసాదించిన విషయాన్ని గుర్తు చేసి ఆ ఆయుధాన్ని వెనక్కి తీసుకుంటాడు అగ్నిదేవుడు. ఈ సంఘటనలో లోతైన సందేహం ఉంది. మనిషి జీవితంలో సంపాదించింది ఎంతైనా, అది ధనం, శక్తి, కీర్తి ఏదైనా కావచ్చు, అన్నీ ఇక్కడికే పరిమితం. పుట్టేటప్పుడు ఏమి తీసుకురానట్లే వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకెళ్ళలేం. కానీ మనిషి వస్తువులపైన మాత్రమే కాకుండా శరీరం పైన కూడా వ్యామోహం పెంచుకుంటాడు. తన శక్తి, సామర్థ్యం, సాధన ఇవన్నీ అతడి అహంకారాన్ని పెంచుతాయి. అర్జునుడి గాంధీవం కూడా అదే అహంకారానికి ప్రతీక. అయితే దివ్యబోధన ద్వారా తనదంటూ ఏదీ లేదని పాండవ మధ్యుడు తెలుసుకుంటాడు. కృష్ణుడి వంటి మహాయోగి కూడా సమయం వచ్చినప్పుడు తన చాలించాడు. అటువంటి మహాత్ముడే అన్నిటినీ వదిలిపెట్టినప్పుడు సాధారణ మనిషి తనకు ఉన్నదేదైనా శాశ్వతమని భావించడం ఎంత తప్పు? వస్తా వట్టిదే, పోతా వట్టిదే, ఆశ ఎందుకంట? సంపాదన కోసం, ప్రతిష్ట కోసం, హోదా కోసం పోటీ పడుతూనే ఉంటారు చాలామంది. ఈ పోటీలో అంతర్యామి తన అసలు స్వరూపాన్ని కోల్పోతుంటారు. జీవితానికి విలువ వస్తువుల వల్ల కాదు, దయ, ప్రేమ, వినయం, త్యాగం అనే అమూల్య భావాల వల్ల వస్తుంది. చివరికి మిగిలేది మనం పంచిన మానవత్వమే. తీసుకెళ్లేది ఏమీ లేదని తెలుసుకున్నప్పుడు మాత్రమే జీవితం సార్థకం అవుతుంది. అహంకారాన్ని విడిచిపెట్టి మమకారాలను తగ్గించుకొని జీవన యాత్రలో సార్థకం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోయే మనిషి మధ్యలో తన పరభేదాలను అతీతంగా అందరికీ ప్రేమను పంచి పెడితేనే జీవితం పరిపూర్ణం అవుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు ముందు ముందు బ్లాగ్లో ఎన్నో చెప్తాను. మా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్